తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల ఇష్యూ సంచలనంగా మారింది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేశారు, గతంలో చేశారని సామాన్య ప్రజలు మాట్లాడుకుంటుంటే మనం విన్నాం. అదే విషయాన్ని ఇప్పుడు స్టేట్ లీడర్లు, మేము జాతీయ స్థాయి నాయకులం అనుకుంటున్న వాళ్ళు కూడా క్షుద్ర పూజల ఇష్యూ పైన బయటకు వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ వర్షాలు పడొద్దని చెప్పేసి కూడా క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దానిపైన లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ను, ఏందన్నా ఈ క్షుద్ర పూజలు ఏంది, వాళ్ళు చేసిన ఆరోపించడం ఏంది, మీకు వాళ్ళు లీగల్ నోటీసులు కూడా పంపించారు, అసలు నిజంగా అంటే క్షుద్ర పూజలు జరుగుతాయా, చేస్తారా? ఒక రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా క్షుద్ర పూజలు చేశారంటే ఎట్లా నమ్మచ్చు? అంటే నేను ఏమంటారన్నా, ఇప్పుడు మీరు తిరుచి వెళ్ళారు, సెక్యూరిటీ లేకుండా ఎందుకు వెళ్ళారు? మీరు శివమొగ్గ వెళ్ళారు, సెక్యూరిటీ ఎందుకు వెళ్ళారు? కర్ణాటక రాష్ట్రం తమిళనాడు పోయినచ్చు, ఎందుకు పోయినారు? మార్చి 31, మార్చి 2, జూన్ 2 కూడా అవుతుంది పోయినారు. ఎందుకు వెళ్ళినారు? రాష్ట్రంలో ఇబ్బందికర వాతావరణం చేయాలని చెప్పి ఏదో అనుకుంటూ పోయినారు కదా. చెప్పండి, ఒక మాజీ మంత్రిగా పనిచేస్తారు కదా, ఎమ్మెల్యే పనిచేస్తారు కదా, ఎందుకు వెళ్ళి చెప్పండి. చెప్పరు. ఎందుకు పోయినారా చెప్పండి, అది చెప్పరు. అంటే మేమేమి ఏది అది అబద్ధాలు మాటలు చెప్తున్నామే, మీరు వెళ్ళిన విషయం చెప్తున్నాము. లేదా పర్సనల్ పని మీద పోవచ్చు కదా. పర్సనల్ పని సెక్యూరిటీ ఎట్లా అవుతారండి? రాష్ట్రంలో పోయేది పక్క రాష్ట్రానికి సెక్యూరిటీ ఉండాల్సింది కదా. ఏమైనా అయిపోతే కారణం ఎవరండి? అంటే మీరు చేసినటువంటి దుర్మార్గాలు బయటకు వస్తుందని చెప్పి కావాలని ఇబ్బంది పడే వాతావరణం మీరు పడుతున్నారు. మేము తెలంగాణ రాష్ట్రంలో వర్షం రావద్దని చెప్పి మీ భాష నాయకులు అంటున్నారు. కాబట్టి మాకు అనుమానం వచ్చింది. ప్రకాష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ అంట. ఆయన చెప్పాడు, దేశం తెలంగాణ రాష్ట్రంలో నేను ఒకటే మొక్కుతున్నా, వర్షాలు వద్దని మొక్కుతా అన్నాడు. ఇంకా దీని దుర్మార్గం ఏముందండి? ఒక మీ పార్టీ కాకపోతే మారితే ఇంకా ఏం చేస్తారండి? కాబట్టి కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ మీరు చేసే ప్రతిదీ అనుమానాస్పదమే. మీ ద్వారా అయ్యేది కూడా చెడు మాత్రమే. కాబట్టి మిమ్మల్ని 1000 కళ్ళతో తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు చేసిన లత్కోరు పనులు కానీ, మీరు చేసిన దగ్గర పని ఇంకా మర్చిపోలేరు. అయినా కానీ మేముంటేనే అధికారంలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వర్షాలు రావద్దు అని, చెడు కావాలి అని కోరుకున్న మీకు ఎలాంటి పక్కకు సహకరించదు. రేవంత్ రెడ్డి గారికి దైవబలం ఉంది, జనబలం ఉంది, దైవ ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వ్యవహారం బయటకు వచ్చి చెప్పి వాళ్ళు తపన పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. నిజాము కావాలని మూతవరకు నోటీస్ పంపిస్తూ ఉన్నారు. సిద్ధంగా ఉన్నాం, మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం సిద్ధంగా ఉన్నాం. అంటే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ క్షమాపణలు చెప్పాలి, అట్లా రామ్మోహన్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పాలి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కూడా బయట పెట్టండి అని అంటున్నారు. అసలు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? మేము డేట్ చెప్తున్నాము కదా, మేము డేట్ చెప్తున్నాము, సమయం చెప్తున్నాము, ప్రసేజం చెప్తున్నాము, రాత్రి ఉదయమా మధ్య చెప్తున్నాము. ఏదో మాట్లాడదు కదా. క్షుద్ర పూజలు చేయడానికి కర్ణాటకకి ఎందుకు వాళ్ళు ఏమైనా తెలంగాణలో కూడా చేయించుకోవచ్చు కదా, లేరనుకుంటారు. మరి నేను ఏమంటున్నా, మీరు చేయలే అనుకుంటే చెప్పండి పోలే అని చెప్పి అన్న. ఇప్పుడు హైదరాబాద్ ఉంటుంది అన్న, ఒక రోడ్డు పవతల శ్మశానం ఉంటుంది, రోడ్డు యువతల దేవాలయం ఉంటుంది. నువ్వు అర్ధరాత్రి పూట నువ్వు శ్మశానం చూస్తుంటే నేను ఏమనుకోవాలి అర్ధరాత్రి పూట వస్తుంటే చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి మీరు పూజలు చేయనికే తెలంగాణ చాలా ఉంది టెంపుల్. కాబట్టి మీరు చేసే ప్రతి పని మంచి కోరే ప్రతి పని చేయకుండా చెడు కోరినప్పుడు దైవం నీకు సహకరించదు. ఎట్లా నిజం బయటపడుతుంది. నిజం నువ్వు దాచలేరు, అది ఎవరిన పని లేదు. నిజం అనేది దాగదు. ఆయన ఎప్పుడు పోయిండు, ఎందుకు పోయిండు అనే వ్యవహారం చేస్తూ ఉంటే హరీష్ రావు చేసింది తప్పు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చండీ యాగం అని చెప్పేసి 5 రోజులు యాగం చేశాడు. యాగాలు వేరా, లోక కళ్యాణ్ తెలంగాణ ప్రజల కోసం యాగం చేసిన యాగాలు వేరా, పూజలు వేరా, సందర్భం వేరా, సమయం వేరా, వ్యవహారం వేరా, వ్యక్తిగతం వేరా. మీరు చేసిన ప్రతి పనికి మీద సమాధానం ఉందా? మీరు వెళ్ళిన మీకు వ్యవహారం ఉందా? మీరు ఎందుకు వెళ్ళారో చెప్పక సత్తా మీకుందా? చెప్పకుండా చేయకుండా ఒక నోటీస్ పంపించేస్తా అంటే ఇది ఫుల్ స్టాప్ కాదు. మీరు చేసిన ప్రతి పనికి మీరే జవాబు చెప్పాలి. లీగల్గా ఎదుర్కోవాలి. సిద్ధంగా ఉన్నాం. హరీష్ రావు తెలంగాణ రాష్ట్రానికి, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మోసానికి కూడా దీనిలో సమాధానం చెప్పాల్సిందే. మీరు ఎందుకు పోయినారు, మీరు ఏ విధంగా ఉన్నారో చెప్పాల్సిందే మీరే. మీరు మాట్లాడేదానికి ఏదో మేము మేకపోతే మేము మాట్లాడతాము, బట్టకాల్చి మేము వేస్తాము అంటే కాదు. నువ్వు పోయినా కదా నిరూపించుకో. లొకేషన్స్ ఉంటాయి, సమయం ఉంటుంది, నువ్వు ఎందుకు పోయినావు, సెక్యూరిటీ ఎందుకు పోయినావు చెప్పాలి. నువ్వు కుటుంబం ఉంటే సెక్యూరిటీ ఉండాలి వెంబడి. నువ్వు నేను బయటికి వెళ్తా పెద్దనా, నాకు సెక్యూరిటీ లేకపోతే నేను స్టేట్ ఫిగర్నా ఉండవు వెంబడి. కాబట్టి మీరు చేసే చెడు పనికి కూడా దేవుడు మీకు సహకరించడు, మీకు పక్కకు సహకరించదు. మీరు చేసిన చెడ్డాల పనులకు మీరు బేషరతుగా
క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అయితే క్షుద్ర పూజల అంశం పైన కూడా లీగల్ నోటీస్కి మేము సిద్ధంగా ఉన్నాము, లీగల్గా ఎదుర్కొంటామని చెప్తున్నారు. అయితే మీరు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే వేరే ఇతర రాష్ట్రాలకు ఎట్లా వెళ్ళారో వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఒక లీగల్గా అంశాన్ని కనుక ఎదుర్కోవాల్సి వస్తే మాత్రం తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా లీగల్గా ఎదుర్కొంటామని చెప్పేసి మెట్టి సాగర్ కుమార్ అయితే చెప్తామన్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.